మీరు ఇటు వచ్చి చాలా రోజులు అయిందా అని అంటున్నారు. చూడలేదు ఎప్పుడంటే ఎప్పుడు మనం స్పీడ్కి వెళ్తాం కదా, సడన్గా కనపడింది ఇప్పుడు కదా. అప్పుడు వాణి వదిన వాళ్ళతో వచ్చాము. మొత్తం 5 కదా. కర్డ్ రైస్, సాంబార్ అన్నం, ఇదేంటిదన్నా గోంగూర రైస్, ఆవకాయ రైస్, రాగి సంగటి. ఇదేంటిది బాబు? రాగి సంగటి లైఫ్లో ఫస్ట్ టైం తింటున్నాయి. రాగి సంగటి తిందాం అని అంట, ఎప్పుడు కుదరట్లా. చాలా టేస్ట్ చాలా బాగుంటుంది. ఓకే ఓకే, అన్నీ కొంచెం కొంచెం పెట్టేసాయి అన్నీ. ఓకే తప్పకుండా వస్తుంది. అసలు మేము హోటల్ కోసం విజయవాడ ప్రోగ్రాం పెట్టుకుంటాం, సరేనా? నేను శ్రీనివాస్ అనుకుంటాం. పొద్దున్న బయలుదేరి ఆకలి వేసినప్పుడల్లా ఒక రెస్టారెంట్ లేదు, అట్లా నైట్కి వెళ్ళాలనుకుంటాం. గోంగూర అన్నం మేము నువ్వు ఏది టేస్ట్ చేయవే? దగ్గు వస్తుంది, వద్దొద్దు. సాంబార్ రైస్ టేస్ట్ చేయను. సాంబార్ అంటే ఇప్పుడుగా తర్వాత మామిడికాయ రైస్ చూద్దాం. మామిడికాయ రైస్ నీకు ఇస్తాను నేను. సాంబార్ అన్ను కర్డ్ తర్వాత పెట్టుదు కానీ, ఎందుకంటే అది లిక్విడ్ కదా, మళ్ళీ స్ప్రెడ్ అయిపోతుంది. ఇగో స్పూన్ ఇక్కడే ఉంది. ఎంజాయ్. ఇప్పుడు టేస్ట్ చేసి చెప్పాలమ్మా నువ్వు, ఓకేనా? రాగి సంగటి టేస్ట్ చేస్తున్నా. కమ్మగా ఉంది బాబు, నువ్వు చెప్పింది కరెక్ట్. అద్దరింది పో రాగి సంగటి అయితే. నెయ్యి ఫ్లేవర్తో బాగా టేస్ట్ ఎన్హాన్స్ అయ్యింది. టేస్ట్ చెప్పు శ్రీను, రివ్యూ మాకు. ఓన్లీ మీ రెస్టారెంట్ ఒక్కటే పెడతాను నేను యూట్యూబ్లో, ఇది చూసి అందరు రావాలి. బాగుందా? ఓకే, ఎంజాయ్. థ్యాంక్ యూ శ్రీను. అన్నదాత సుఖీభవ.
డల్ అవుతుంది. ఇంత వెరైటీ ఉంటే ఇక్కడికే వస్తారు జనాలు. ఇది బాగుంది. శ్రీనివాస్కి అట్లా తాగటం అంటే ఇష్టం. చైర్స్లో కూర్చొని రోడ్డు పక్కన రోడ్డు పక్కన ఏమో పాసులకి వెళ్ళటాలు, రోడ్డు పక్కన టీ తాగటాలు వాళ్ళు ఎంజాయ్ చేస్తారమ్మ. అర్ధగంట పడుకున్నారు నువ్వు శ్రీనివాస్. నేనేమో ఆల్రెడీ తీసిన వీడియోస్ ఎలా ఉన్నాయి ఏంటా అని చూస్తున్నావా. నైట్ వెళ్ళి ఎడిటింగ్ చేద్దాము, ఎడిటింగ్ చేసి పెట్టానుకో కృష్ణ మన ఇంట్లో వాళ్ళు చూస్తారు కదా. బాగున్నాయి ఒకటి. షుగర్ ఎక్కువైంది తక్కువైందా? అంతే, మెంతులు నానబెట్టాలి. మా అమ్మకి వాయిస్ వచ్చింది అంట. నోరు మూసుకుంటా మామూలు అయిపోతుంది మళ్ళీ. ఎయిర్పోర్ట్ రోడ్ లాగా అనిపిస్తుంది నాకు. ఎయిర్పోర్ట్కి వెళ్ళి మనం లోపలికి వెళ్తామే అట్లా అనిపిస్తుంది చెట్లు చూస్తాం.